రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, అసలు ఫోన్ ట్యాపింగ్ లో బండి సంజయ్ ఆరోపణలు ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొద్ది క్షణాల క్రితమే హైదరాబాద్ ఖైరతాబాద్లో ఉన్నటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్లో విచారణకు హాజరయ్యారు. ఆయన సాక్షిగా మాత్రము సిట్ బృందం ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. దానికి సంబంధించినటువంటి రికార్డులు ఆధారాలన్నింటిని కూడా మరికొద్దిసేపట్లో అధికార బృందానికి తెలియజేయనున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే అత్యధికంగా తన ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాంతోపాటుగాను 2023 సంబంధించినటువంటి ఎలక్షన్లలో కూడా అత్యధికంగా తన ఫోన్ ట్యాపింగ్తో పాటుగాను తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా తాను బాధితుడిగా ఉన్నానంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులతో పాటుగాను కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా తనకు నమ్మకం లేదని చెప్తున్నారు. దాంతోపాటు సిట్ బృందానికి కూడా పూర్తి స్వేచ్ఛనివ్వట్లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలను ఎక్కుపెట్టడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పుడు ఆయన కేంద్ర హోంమంత్రిగా హాజరు కావడం చాలా వరకు చర్చనీయాంశం అని చెప్పొచ్చు. మరోవైపున చూసినట్టయితే గత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో చాలామందికి సంబంధించిన గతలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షాలకు చెందినటువంటి కాంగ్రెస్ లీడర్లకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారు. మరోవైపున చూసినట్టయితే జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారు. ప్రభుత్వంలో కీలకం ఉన్నటువంటి అధికారులతో పాటుగాను రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఇరకాటం పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగింది. దానిలో బాధితుడిగా ఎక్కువసార్లు బీజేపీకి చెందినటువంటి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి బండి సంజయ్, దాంతోపాటు 2023 సంబంధించినటువంటి ఎలక్షన్లో ప్రతి వ్యూహాలను ఎప్పుడు తెలుసుకుంటూ కూడా బండి సంజయ్ ఫోన్లను ట్యాపింగ్ చేశారనే వ్యవహారాన్ని కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఎవిడెన్స్, డాక్యుమెంట్లు అన్నిటిని కూడా సిట్ అధికారుల బృందానికి తెలియజేస్తానని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును మాత్రము సిట్ బృందము దర్యాప్తు వ్యవహారాలపైన తనకు నమ్మకం లేదని చెప్పారు. దాంతో పాటుగా ప్రభుత్వం పైన కూడా నమ్మకం లేదని చెప్తున్నారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం దృష్టిలో సిబిఐకి ఇచ్చినట్లయితే పూర్తి దర్యాప్తు కూడా స్వేచ్ఛగా కొనసాగుతుంది. దాంతో పాటుగాను ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా సిబిఐ మాత్రమే దర్యాప్తు చేస్తుందనే నమ్మకం ఉందంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పటివరకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు కీలకంగా మారినటువంటి రాజకీయ నాయకులకు కూడా ఎవరికి నోటీసులు ఇవ్వకపోవడం, అంతేకాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యులను కూడా ఇప్పటివరకు ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, ఎవరిని కూడా అరెస్టు చేయకపోవడం చాలా వరకు విస్మయానికి గురి చేస్తుంది, చాలా వరకు ఆలోచింపజేస్తుంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఇటు సిట్ బృందానికి అందజేయనున్నారు. అయితే సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్తో పాటుగాను జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఇప్పటికే 5గురికి సంబంధించినటువంటి బృందము ఇటు బండి సంజయ్ సాక్షిగా తన వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయనున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఫోన్ ట్యాపింగ్ అయ్యింది, ఏ వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తిగా బండి సంజయ్ ముందు తగినటువంటి ఆధారాలన్నింటి పెట్టి కూడా పూర్తిగా విచారణ చేస్తారు. ఎప్పుడెప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎలా కట్టడి చేశారు, దానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రతివ్యూహాలను ఎట్లా కట్టడి చేసి చాలా ఇరుకాటం పెట్టారు. కొన్నిసార్లు బండి సంజయ్ రాజకీయ సంబంధించినటువంటి వ్యూహాలను కావచ్చు, ఆయన చేయబోయేటువంటి బహిరంగ సభలు కావచ్చు, ఆయన చేయబోతున్నటువంటి పాదయాత్రకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలను ఎప్పటికప్పుడు ముందస్తుగా తెలుసుకొని పార్టీకి సంబంధించి చాలా వరకు చక్రవ్యూహంలో పూర్తిగా దిగ్బంధనం చేసి చాలా ఇబ్బంది పెట్టినట్టు సిచ్యువేషన్ ఉంది. చాలా సార్లు కూడా ఆయన పైన పలు ఆరోపణలతోటి అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం కూడా అంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకొని వాళ్ళు బండి సంజయ్ని ట్యాప్ చేశారనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగాను తెలంగాణతో పాటుగాను ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కాంగ్రెస్ నాయకులైనటువంటి షర్మిల ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కూడా ఉంది. కాబట్టి తెలంగాణతో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారము పక్క రాష్ట్రాలకు కూడా చాలా వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇది జాతీయ స్థాయికి సంబంధించినటువంటి వ్యవహారంగా పరిగణించి ఈ కేసుని సిబిఐ చేత విచారణ చేపట్టినట్లయితే ఖచ్చితంగా దీనికి పూర్తిగా దీనిలో పారదర్శకత ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పరెంట్ గా దర్యాప్తు సాగుతుంది అనేది మాత్రము బండి సంజయ్
ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మొత్తం మీద ఆయన వెంట చూసినట్టయితే చాలా వరకు వ్యక్తిగత సిబ్బందితో పాటుగాను ఆయన వెంట అడ్వకేట్లు కూడా కాసేపటి క్రితమే దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఇక ఆయన దగ్గర ఉన్నటువంటి తగినన్ని ఎవిడెన్స్ అన్నింటిని కూడా మరికొద్ది సేపట్లో ఇవ్వనున్నారు. దాంతో పాటుగా చూసినట్టయితే గత కొద్ది రోజుల క్రితం చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బీజేపీకి చెందినటువంటి నాయకులు చూసినట్టయితే ఈటల రాజేందర్ తో పాటుగాను రఘునందన్ రావు వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సాక్షిగా వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం గతంలో బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేత అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బాధితులుగా ఉండి సిఎస్తో పాటుగాను డీజీపీకి సంబంధించి కంప్లైంట్లు చేసి ఆ తర్వాత సిట్ అధికారులు తన స్టేట్మెంట్ రికార్డు చేస్తానని చెప్పినటువంటి క్రమంలో కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు తగినటువంటి ఆధారాలన్నింటిని కూడా పెట్టి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి సాక్షిగా ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ హాజరు కావడం అనేది మాత్రము ఈ కేసు వ్యవహారంలో చాలా వరకు ఇది మొదటిసారి అయినా చెప్పొచ్చు. ఈ అంశం చాలా ముందస్తుగానే అంటే బండి సంజయ్ నిన్న చూసినట్టయితే ఈ వ్యవహారాన్ని చాలా వరకు కేంద్ర దృష్టిలో సిబిఐ చేత మాత్రమే దర్యాప్తు చేయాలనే అంశాన్ని చాలా ఆయన సీరియస్గా తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగాను మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు పూర్తి స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఒక డీసీపీగా ఉన్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ ఐపీఎస్ ఆఫీసర్, మరోవైపున చూసినట్టయితే డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు సీనియర్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, సిఎస్గా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించేటువంటి క్రమంలో చాలా వరకు వీళ్ళకు అధికారం అనేది పూర్తిగా సరిపోలేకపోవచ్చు. కొన్నిసార్లు మొహమాటంగా ఉండొచ్చు. కొంతవరకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ అధికారులు ఇక్కడే పనిచేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా స్పీడప్గా ముందుకు వెళ్ళేందుకు చాలా వరకు ఈ అంశం చాలా వాళ్ళకు ఇబ్బందిగా మారే అంశంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా జాతీయ స్థాయికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాలు ఎప్పుడైనా కానీ ఎవరినైనా ట్యాపింగ్ చేసే అంశాలు చూసినట్టయితే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, లేకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీకి సంబంధించిన వ్యవహారాలు సమాచారాన్ని తెలుసుకునేందుకు మాత్రమే వారి ఫోన్లను ట్యాప్ చేస్తారు. కానీ ఇక్కడ చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినట్టయితే ప్రతిపక్షకు చెందినటువంటి బీజేపీకి చెందినటువంటి నాయకుల ఫోన్లు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ చెందినటువంటి ఫోన్లతో పాటుగాను జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి చాలా వరకు వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకున్నటువంటి వ్యవహారంలో చాలా వరకు ఈ పోలీసు సంబంధించినటువంటి శాఖలో చూసినట్టయితే ఎస్ఐబిగా ఉన్నటువంటి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు ఆయన ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ట్యాపింగ్ చేసి ఆ అంశాలన్నిటిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేసి చాలా వరకు ప్రతిపక్షకు చెందినటువంటి నేతలను ఇరకాటం పెట్టింది. చాలా వరకు స్వార్థానికి ఉపయోగించుకొని ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే యాక్ట్లు ఉన్నాయో, చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా వైలేషన్ చేసి మొత్తం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రత్యర్థి కోణంలోనే చాలా వరకు ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే దిశగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని సిబిఐ చేత దర్యాప్తు చేస్తేనే ఇది పారదర్శకంగా ముందుకు వెళ్తుంది. దీనిలో ఉన్నటువంటి ఏదైతే నిందితులు ఉన్నారో వారికి సరైన శిక్ష పడుతుందంటూ కూడా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జ్యోతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు అటెండ్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నెల రోజుల క్రితమే ఆయన సిట్కు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉండడంతో కొంత గడువు కోరారు బండి సంజయ్. దీంతో ఇవాళ రావాలని సూచించింది సిట్. హైదరాబాద్ దిల్ఖుషా గెస్ట్ హౌస్ లో ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు సిట్ ఆఫీసర్స్. అంతకుముందు ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అక్కడి నుంచి దిల్ఖుషా గెస్ట్ హౌస్ కు పాదయాత్రగా చేరుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక విచారణకు అటెండ్ అయ్యే ముందు మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. సిట్ ఆఫీసర్లకు తన దగ్గరున్న పూర్తి ఆధారాలు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి. తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, పార్టీ అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్రంలో అత్యధికంగా తన ఫోనే ట్యాప్ చేశారని చెప్పారు కేంద్ర మంత్రి. అయితే రాష్ట్ర సర్కార్ సిట్ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని విమర్శించారు బండి సంజయ్.